మాలా కమండలుధర కర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమరు త్రిశూలే యస్య స్థ ఊర్ధ్వకరయో శుభ శంఖ చక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. ఆస్తిక భక్త మహాజనులందరికీ దత్తాచల క్షేత్రం తరపున స్వాగత నమస్కారములు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో 600 సంవత్సరముల క్రితం వెలిసిన శ్రీచక్ర సహిత ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారు సుబ్రహ్మణ్య షష్ఠీ మొదలుకొని జరుగనున్న బ్రహ్మోత్సవములలో అఖండ మహావైభవ సంభారంతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహించుటకై సిద్ధమవుతున్నారు. ఈ దత్త నవరాత్రులు నవంబర్ 26 నుండి మొదలు డిసెంబర్ 5వ తారీఖు వరకు నిరాటంకంగా నిర్విరామంగా జరుగనున్నాయి. ఈ పుణ్యక్షేత్రం మహాయోగులైన యతీశ్వరుల రాకతో పవిత్రమవ్వబోతున్నది. ఈ పుణ్య విశేష సందర్భములో అనేక మంది రాజకీయ నాయకులు, మరి ఎందరో న్యాయమూర్తులు, పోలీస్ రెవెన్యూ శాఖామాత్యులు అందరూ కూడా తరలి వస్తూ దత్తానుగ్రహం పొందనున్నారు. ఈ సమయంలో భక్త మహాజన సందోహంతో క్షేత్రం విరాజిల్లుతున్నది. ఈ దత్త నవరాత్రులు నవంబర్ 26వ తారీఖు బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా దత్తాత్రేయ సమేత వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాదులు, అర్చనలు, 27వ తారీఖు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, భక్తులతే భగవద్గీత పారాయణములు, 28వ తారీఖు శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దత్తనామ సంకీర్తనతో మహాపాదయాత్ర, 29వ తారీఖు శ్రీచక్రార్చన, 30వ తారీఖు ఆదివారం వేద స్వస్తితో ప్రారంభమై దీక్షాధారణ చేసి అఖండ దీపారాధన, అగ్నిమథనం, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, దత్త మూలమంత్ర హోమముతో మొదలుకొని డిసెంబర్ 5వ తారీఖు వరకు అభిషేకాలతో, హోమాలతో, వేదపారాయణం, చండీపారాయణం, గురుచరిత్ర పారాయణాదులతో ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, హరికథలు, నృత్య ప్రదర్శనలు, సంగీత సేవ, వేద విద్వరిష్ఠులైన అసాధారణ వేద పండితులచే చతుర్వేద సేవ, మహా వృషభరాజులతో జాతర సందోహం కూడా నడవబోతున్నది. ఇదే విధంగా వందలాది సంవత్సరముల నుండి వైదిక క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సహాయ సహకారాలు అందించి జగద్గురు దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని సహృదయంతో ఇదే మా ఆహ్వానం. సర్వే జనా సుఖినో భవంతు.